అంబర్పేట మాస్ పబ్లిక్ అవును ఓపెన్ డిగ్రీలు చెప్పియాలి, ఉద్యోగాలు కల్పించాలి. మా నాన్న అనేటోడు నాయకులం కాదు, మనం సేవకులమై ఉండాలిరా అని. అందుకే నేను నాయకులు లెక్క ఎక్కువ. నేను అంబర్పేట నియోజకవర్గంలో 2 వీలర్ మీద తిరుగుతా. నేను బయటికి పోతేనే కార్లలో పోతా. ఓకే. ఎందుకు 2 వీలర్లో తిరుగుతా అంటే నల్ల అద్దాలు ఎక్కినప్పుడు, కారుకు అద్దాలు ఎక్కినప్పుడు ఏమవుతాయి అంటే మనకు తెలిసిన మనం చిన్నప్పుడు ఎత్తుకున్న ఒక అమ్మమ్మ ఉండొచ్చు, మనం మందలియనికి వచ్చినప్పుడు మనకు అవుపియకుంటే తిట్టుకుంటుంది. అందుకోసమని నేను 2 వీలర్ మీద తిరుగుతాను. నేనే పొద్దున లేచి జాబ్లో పోయేటోళ్ళకి నమస్తే పెడతాం. మధ్యాహ్నం టైంలో 12 తర్వాత ప్రతి ఇంటికాడ అరుగుల మీద కూర్చుని అమ్మమ్మలు నాయనమ్మల కాడికి పోయి దండం పెట్టి వస్తా. ఈవినింగ్ మళ్ళీ జాబ్లో నుంచి వచ్చిన యూత్కు మళ్ళీ కన్సల్ట్ అవుతా. ప్రతి బస్తీ ప్రెసిడెంట్ పోతా, ప్రతి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పోతా, వాకింగ్లో పోయి మళ్ళీ ఏది పార్కులలో కలుస్తా. ప్రతి మనిషికి నేను పోయి నమస్తే పెట్టి వస్తా. ఎందుకంటే నేను కెమెరాల ముందేనా రోజు ప్రాక్టికల్ గా జరిగేది. నువ్వు పోయి ఎంక్వైరీ చేయాలంటూ నేను స్టార్టింగ్ అడిగినా, నేను నా గురించి మీరే ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మీడియా ఇస్ స్ట్రాంగ్. ఇవాళ తెలంగాణలోనైనా ఇండియాలోనైనా నడిపించే వ్యవస్థ మొత్తం మీడియా. మీరు పండబెట్టవచ్చు, లేపొచ్చు. మంచోని కూడా పండబెడతారు, ఆ రోజులు కూడా ఉన్నాయి. షెడ్యూని కూడా లేపి హీరోలను చేసిన వాళ్ళు 3rd క్లాస్ వాళ్ళు చాలా మందిని చేసిరు. వాస్తవాలు చెప్పుకోవాలి మనం. ఏ వ్యవస్థలనైనా దొంగలు ఉన్నారు, మా లీడర్షిప్ లైన్ ఉన్నారు, మీ మీడియాలైనా ఉన్నారు. 10% మంది నిజాయితీ పరులు ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు అని ఉన్నారు, చాలా లెజెండ్ ఆయన. రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి గారు అని ఉన్నారు. కొంతమంది కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి కానీ ఇలా న్యాయం బతుకుతుంది. ఇంకా ఇలా బతుకుతుంది. కొత్తకోట శ్రీనివాసరెడ్డి మనిషి ఏ రూలింగ్ గవర్నమెంట్ మాట్లాడితేనేమో ఐఏఎస్ ఐపీఎస్ లను పోగొడుతున్నారు, కానీ అటువంటి వ్యక్తులు రాజకీయంలో నేను కొంతమంది అన్న 10% మంచి పనులు ఉంటారు, మంచి మనుషులు రావచ్చు. అది అనవసరం టైం పాస్ గా వచ్చి ఇక్కడ టైం పాస్ మనుషులను జడగొడుతున్నారు. నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ ఫెయిల్ అన్నారు, నేను సక్సెస్ అని చెప్పిన 10 ఏళ్ల కింద. ఏ మనిషి అయినా 10-15 ఏళ్ళు సేవ చేసినాక నువ్వు టికెట్ అడగాలి. అనామాతం వచ్చినావు, ఏసీ కార్లకు వెళ్ళినావు, వచ్చినావు, పోటీ చేసినావు, మళ్ళీ ఏసీ భవన్లో. అంతే. కార్యకర్త విలువ ఎట్లా తెలుస్తుంది? ఒక పన్ను నొప్పి వస్తే ఈయనని పిలిచి అడుగుదాం, ఇదే సినిమా హీరోని ఒక ఆయనని అడుగుదాం, మరి ఏ హాస్పిటల్ పోవాలంటే ఏం చెప్తారు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడు ఏ హాస్పిటల్ పోవాలి? ఈఎన్టీ హాస్పిటల్ పోవాలని చెప్తాడు ఎవడన్నా? సూపరింటెండెంట్ శంకర్ సార్ అని ఉండే ఇంతకుముందు. కోరెంట్ హాస్పిటల్ జ్వరం వస్తే పోవాలి. పెద్ద పెద్ద హాస్పిటల్ గాంధీ లేకుంటే దూదికాన ఉస్మానియా పోవాలి. ఉస్మానియా నాగేందర్ సార్ సూపరింటెండెంట్, రాజారావు గాంధీల సూపరింటెండెంట్. ఈ అందరు సూపరింటెండెంట్లు లీడర్ల కాడికి పోయి అడుగు, తెలిసేమో. పని చేసేటోనికే కదా వీళ్ళు తెలిసేది. ఇప్పుడు మాతృశ్రీ కాలేజ్ ఉంది, మాటూరు వెంకట సుబ్బారావు కొడుకు మన వాసు గారు చైర్మన్. ఇప్పుడు సిపిఐటి ఉంది ఒక ఆయన, రాజేశ్వర్ రెడ్డి ఉండు, ఏది ఇక్కడ గట్కేసారు ఆయన కాలేజ్. ఇట్లా చైర్మన్లు తెలిసినప్పుడు, స్కూల్ యజమానులు తెలిసినప్పుడే కదా నువ్వు పని చేస్తున్నావు అని తెలిసేది. నేను ఈ బస్సు ఎప్పుడు పుట్టిందంటే మొన్న అని చెప్తా. మా సన్నాసులు కొంతమంది ఉంటారు, ఆ సన్నాసులను అడుగు. ఆ బస్సు గురించి కాదు, ఆ మనిషి గురించే తెలియదు. అందుకనే జనాలను మనం నమ్ముకోవాలి, మనం జనాలు నమ్ముకోవాలి. అంటే సీనన్న మీరు ఏం చెప్తారు? స్థానిక సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉందని గర్వంతో చెప్తున్నారా, అవతల వ్యక్తికి ఏం తెలియదనే అహంకారంతో చెప్తుర్రా? అంటే నేను అవతల ఓటమి గెలుపు గురించి ఆలోచించాను. నా మంచితనం, నా ప్రజల కోసం నేను మంచితనంగా ఆలోచిస్తాను. అవతల ఆయన గెలుస్తాడా, ఓడిపోతాడా, శ్రీనివాస్ యాదవ్ పెద్ద పీకుడు గాడా అని చెప్పి ఎప్పుడు చెప్పాను. శ్రీనివాస్ యాదవ్ చేసిన సేవ ఏంది? సరే సీనన్న మీ భాషలనే మాట్లాడదాం ఆఫ్ ది రికార్డ్. నేను అట్లా మాట్లాడదు. సీనన్న మీరు చెప్తున్నట్టు సీనన్న పెద్ద పీకుడు వ్యక్తి అయితే మరి ఇండిపెండెంట్ గా గెలవచ్చు కదా. నిన్న జరిగిన ఎన్నికల్లో మర్యాద ఇచ్చిన అని చెప్పిన నేను. ఫస్ట్ టైం సెకండ్ టైం లైఫ్ ఉంటది అని అన్నారు. అమ్మ నాయన మీద కోపం వచ్చినా కూడా ఒకసారి శాంతి పడాలి. రెండోసారి ఆప్షన్ అడుగు, కంపల్సరీ గెలిచి చూపిస్తాను. మరి ఈసారి నెక్స్ట్ టికెట్ రాకపోతే 100% వస్తుంది. రాకపోతే అంటున్నా, రాకపోతే నా ఆప్షన్ లేదు, ఇక ఆప్షన్ లేదు. మాట తీసుకున్నా ఢిల్లీలో, ఇక్కడ ఆపుతారేమో. చెరువుల కాలువగా దిగితే ఆగొచ్చు, కానీ సునామీ వస్తే కూడా ఆపలేడు. చెరువు ఉన్నది, కట్ట దిగిందనుకో, దాని పోంగా నీళ్లు ఊరోళ్ళు వచ్చి ఆపితే ఆగుతాయి. సునామీని ఆపే అంత పుట్టిండి ఎవడన్నా? గాలిని సునామీని ఎవడు ఆపలేడు. ఆ సునామీ లాగా తెచ్చుకుంటా 2028లో అసెంబ్లీలో అడుగు. అంటే అంబర్పేటలో 2028లో సునామీ రాబోతుందంటారా? అంబర్పేటలో కాదు, నాలాంటి వాళ్ళకి అందరికి లైఫ్ సునామీ వస్తుంది. 100% వస్తుంది. హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ మొత్తం వస్తుంది. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో నా ఫ్రెండ్స్. కానీ ఈ సునామీని ఆపడానికి పెద్ద పెద్ద బుల్డోజర్లు రెడీ చేసుకొని బుల్డోజర్లు కొట్టుకోపోతాయి. అట్లా అంటే డిసెంబర్లో వచ్చే సునామీకి ఏ డిసెంబర్ కాపీరు? మరి అంత పెద్ద గవర్నమెంట్ తమిళనాడులో ఉంది. సునామీ వస్తూనే ఉంది ప్రతి డిసెంబర్లో. సునామీని ఆపేటోడు ఏ బుల్డోజర్లు లేవు. ఏదన్నా ఆపాలనుకుంటే
సునామీ సముద్రం పొంగిన అన్న రాజకీయాల్లో మీ అంతిమ లక్ష్యం ఏందన్న అంటే ఎటు చేసి అంబర్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, అది ఏ పార్టీలో అయినా ఏం లేదు, నేను అంతేనా? ఎమ్మెల్యే కావాలనుకుంటే ఎప్పుడైనా అవుతా, నాకు లక్ష్యం ఉంది. ఎమ్మెల్యే కాగానే నేను పోతా ఏది ఇంతకుముందు చెప్పినట్టుగా కార్పొరేటర్ పోయి ఎమ్మెల్యే పోయి ఎంపీ పోయి సీఎం కాడ వండుకోవడం కాదు. నువ్వు ఎమ్మెల్యే అయితే నీ నియోజకవర్గం పరిస్థితి వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ ఏదన్నా గట్టిగా ఆపరేషన్లు చేసి ఒక అపోలో యశోద లాంటి కాంబినేషన్ హాస్పిటల్ లెక్క కట్టించినవా? పాయింట్ 1. మీరు కట్టిస్తారు అట్లా? నేను అయినా తెల్లారా వీటికి మీద గవర్నమెంట్తో మాట్లాడి 100% నా పరిధిలో ఉన్న నా నియోజకవర్గంలో ఓటర్ కార్డు ఉంటే అప్పుడు చూపిస్తా, చెప్పను. ఓకే. నేను ఏం కాకముందే చాలా మందికి ప్రైవేట్ జాబులు పెట్టించిన. ఓకే. ఏం కాకముందే కుట్టు మిషన్లు 10 మందికి కొన్ని పేదలకు కుట్టు మిషన్లు ఇచ్చిన, నాన్ రికార్డు, అది పేపర్ ఉంటుంది, టీవీలలో కూడా ఉంటుంది. నేను ఏం కాకముందే 10 మందికి చదివిపించినోని 10 మంది హాస్పిటల్లో చూపించిన. నీకు ఈ గల్లీలోకి పోతే చెప్తాడు 70 లక్షలు అయ్యే కాడ ఉస్మానియాలకు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించిన అని చెప్పి. నేను అది పని చేసి మాట్లాడతా, పని చేసినాక కూడా ఓటు వేయను. నువ్వు ఓటు వేసినవా ఇంకా మంచి పని చేస్తా, ఓటు వేయలేదా ఇంకా మంచి పని చేస్తా. ఓటు వేయకపోతే ఇంకా చేస్తా.